ఉంది కదా రెడ్ కలర్లో. యా, అక్కడికి వచ్చి నుంచోండి. ఎవరైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో వాళ్ళు. మేము మీకు మైక్ ఇస్తాము. మీరు హ్యాపీగా, ఆనందంగా, ప్రశాంతంగా ఏం అడగాలనుకున్నా అది అడగచ్చు. అసలే అందమైన అమ్మాయిలు, మీరు అడిగితే చెప్పకుండా ఉంటారా ఏంటి? అంతే కదా సిద్ధు గారు. సో మైక్ ఇవ్వండి. అసలు మీరు రాకముందే మీ పేరు ఎత్తితేనే ఇక్కడ మురిసిపోయారు చాలామంది. నోట్లోంచి కొంతమందికి మాటలు కూడా రాలేదు మీ పేరు ఎత్తితే. ఇప్పుడు మైక్ ఇస్తే ప్రశ్నలు ఎలా వస్తాయో చూడాల్సిందే. మా ఆ మైక్ ఆన్ చేయండి. యా, సో సిద్ధు గారిని, వైష్ణవి చైతన్య గారిని ఏం ప్రశ్నలు అడగాలన్నా మీరు అడగచ్చు. ఓకే ఓకే అమ్మా, అడుగు మీరు. ఎస్, మేము ఇక్కడ నుంచి మిమ్మల్ని క్యాప్చర్ చేస్తాం. అసలు ఫస్ట్ మీకు తెలుసు కదా, ఇంతమంది అందమైన ఆడపిల్లలు అంటే నా హార్ట్ చాలా వీక్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు ఒక్కసారి కొంచెం సైలెన్స్. నా పేరు నేహా. నేహా శెట్టియా? కాదు కదా, కాదు. సో నా క్వశ్చన్ వచ్చేసి, మీరు ఈ మూవీలో డైరెక్టర్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంతేనా? మీరు ఎలా అనిపించింది అన్నా నేను బాగా అనిపించింది అని చెప్పాను. బట్ మీరు అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా, సో అండ్ ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ తీసుకొచ్చిన డైరెక్టర్ కాబట్టి ఫస్ట్ టైం టిల్లు స్క్వేర్ అంతా నేను రాసుకొని నేను కూడా వాజ్ అ పార్ట్ ఆఫ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్, రైట్? సో ఇదేంటంటే ఫస్ట్ టైం నేను ఇంకొక డైరెక్టర్ రాసిన కథలోకి నేను వెళ్ళి జస్ట్ యాక్టింగ్ మాత్రమే చేసి వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ స్పీకింగ్ చాలా రిలాక్స్గా ఉండింది. టిల్లు స్క్వేర్లో పని చాలా ఎక్కువ ఉండేది అనమాట. నేనే బాల్ వేసుకుని, నేనే వెళ్ళి కొట్టేసి, నేనే క్యాచ్ పట్టుకుని అలా ఉండేది. ఇక్కడ ఏంటంటే జస్ట్ బ్యాట్ పట్టుకుని స్టైల్కి వెళ్ళి బ్యాటింగ్ చేసి వచ్చాను అంతే. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. మీ పేరు? ఆశ్రిత సార్. ఆశ్రిత సార్. సారీ, ఆశ్రిత. ఆశ్రిత. ఆశ్విత. ఆశ్రిత. ఆశ్రితనే సార్. నాకే బాగా తెలుసు సార్ మీ కాలేజ్లో అమ్మాయిల పేర్లు. చెప్పండి. షూటింగ్ టైంలో మీ యాక్టింగ్ స్కిల్స్ని టెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్? లేదు, యాక్చువల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పేవాడిని అనమాట. ఎందుకంటే ఇది ఏంటంటే స్టైల్గా జస్ట్ అంటే నాకు యాక్షన్ ఫిల్మ్ అని చెప్పారు ఫస్ట్. నేను కొడతాను అనుకున్నాను, నన్ను కొడతారు అనుకోలేదు నేను. సో ఏంటంటే వాళ్ళ యాక్షన్ సీక్వెన్స్ అని చేస్తున్నప్పుడు మధ్యలో నాకు అబ్బో ఇప్పుడు అక్కడి నుంచి దుంకు, ఆ బిల్డింగ్ మీద నుంచి తాడులు వేసుకుని కిందికి దుంకు, ఇట్లాంటివన్నీ చెప్పేవాళ్ళు. అప్పుడు నేను ఏంటంటే లైట్గా హెడేక్ ఉంది సార్ ఇవ్వాలి అని చెప్పి అబద్ధాలు చెప్పేవాడిని. సో యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు కొంచెం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Hi. హాయ్ అండి. I'm so excited to see సో you. am I. Tell me. How are you? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత అందంగా ఎలా పుట్టారు? మా అమ్మని అడిగి చెప్తానండి. ఓకే, మీరు రియల్ లైఫ్లో రాధికాని ఎప్పుడైనా మీట్ అయ్యారా? అంటే అది ఇట్స్ నాట్ అ నేమ్ అండి, ఇట్స్ అ బ్రాండ్ అది. సో యాక్చువల్లీ రాధిక ఈజ్ అ వెరీ జెండర్ ఇర్రెస్పెక్టివ్ క్యారెక్టర్. అది అబ్బాయిలో కూడా ఉంటారు రాధికలు, అమ్మాయిలో కూడా ఉంటారు. సో మనం అందరం కలుస్తూనే ఉంటాం కదా ఎప్పుడప్పుడు రాధికల్ని. మీరు అదే క్వశ్చన్ ఎందుకు అడిగారు? నాకు సెల్ఫీ కావాలి మీతో. తప్పకుండా వచ్చేసేయండి ఇలాగా. అందరి మనసుల్లో ఇదే ఉందని నాకు తెలుసు, కానీ టైం పడుతుంది. అడగండి. హాయ్, నెక్స్ట్ అక్కడికి స్టేజ్కి వస్తుంది. Hi
Hi sir, Hi. this is Pradyumna. Okay, I'm really curious about one thing. మూవీ అయితే డెఫినెట్గా చూస్తాం, బట్ మీ ఇద్దరిని ఒకటైతే అడగాలి. ఏంటి అంటే సెట్ మీద ఫన్నీ పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ యూ వుడ్ బి హార్ట్ ఫెల్డ్ మూమెంట్స్ అనమాట. అవి ఏమైనా షేర్ చేసుకోండి మాతో. వీ విల్ బి రియలీ హ్యాపీ టు లిజన్. నాదే ఉంది, నువ్వే ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ ఫీల్ అవుతుంటావు నువ్వే. తను ఊరికే నవ్వేసేది నాతో సీన్లు చేస్తున్నప్పుడు. ఏదైనా డైలాగ్ చెప్తే నవ్వేసి నేనేంటంటే 3 సార్లు 4 సార్లు నవ్వేసేసరికి ఇంకా తనకి 5వ సారి అది క్యూట్గా ఉండదు అనమాట. ఫస్ట్ 3-4 టైమ్స్ క్యూట్గా అనిపిస్తుంది తను నవ్వినప్పుడు. 5వ సారి ఏంటంటే వైష్ణవి కొంచెం ఆ డైలాగ్ ఏంటో తెలుసుకుని నువ్వు నీ నవ్వు కంట్రోల్ చేసుకుంటే సీన్ అదే చేస్తాను. నవ్వు తర్వాత బ్లష్ అవుద్ది సార్ పక్కాగా. అంతే అంటారా? అంతే సార్. సార్ మీ ఇద్దరితో నాకు ఒక పిక్చర్ ఉంటే చాలా బాగుంటుంది సార్. తప్పకుండా మీరు అడగాలే కానీ బొందలగడ్డకైనా వచ్చేస్తాను రండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్. ఇక ఇక్కడ సిద్ధు గారు హాయ్. 4000 మంది పైన ఉన్నట్టున్నారు ఇక్కడ. మనం మొత్తం గ్రూప్ ఫోటో తీసుకుందాం నెక్స్ట్. యా, గ్రూప్ సెల్ఫీ తీసుకుందాం దాని తర్వాత. ఎస్. అలాగే వైష్ణవి గారు కూడా జాయిన్ అవ్వాలి క్వశ్చన్స్కి. కాదు, ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టేజ్ మీదకి వెళ్ళిపోతే బెటర్ కదా మరి. ఓ సారీ, ట్రైలర్ ఏదో ప్లే చేయాలి కదా. యా, ఓ మనం కనబడుతున్నాం వెనకాల. ఒక 2-3 క్వశ్చన్స్ అయిన తర్వాత విల్ ప్లే దట్. Yes. సార్ చెప్పండి. సెన్సార్ అయిపోయిందా సార్? అయిపోయిందమ్మా, యూబై వచ్చిందమ్మా సినిమాకి. థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ అడిగినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటది ఫోన్లో? ఓహో, థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ థింగ్స్ ఎనీవన్ హెస్ ఎవర్ డన్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. ILOVEU. థ్యాంక్ యూ. హలో, హాయ్, అడిగా. వైష్ణవి మ్యామ్కి నా క్వశ్చన్. ప్లీజ్ కమ్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఇది వరకు మీరు బేబీ మూవీ ప్రమోషన్కి వచ్చారు కదా మా కాలేజ్కి. సో అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మాకు తెలుసు. సో మీకు ఇది లక్కీ స్పాట్ లాగా మేము అనుకుంటున్నాము. సో ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాము. సో మీకు ఎలా అనిపించింది మళ్ళీ రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత అనుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది స్పాట్ ఎంతైతే స్పెషలో మీరు కూడా అంతే స్పెషల్. ఐ థింక్ మీ వల్లే సినిమా అయ్యింది, ఇప్పుడు కూడా అంతే అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సిద్ధు సార్, హాయ్ సార్. హాయ్, మీ పేరు? నా పేరు వెహిన్షా. వెహింష అంటే అర్థం ఏంటండి? రాయల్ ఫ్లవర్, రెడ్ తప్పులేదు. రోజ్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ చెప్పండి. విషెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఐషు గారు, ఐఎమ్ లావణ్య. హాయ్ నా లావణ్య question గారు. వచ్చేసి, మీరు సిద్ధు గారితో ఫస్ట్ టైం వర్క్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సిద్ధు గారితో? సరే, మీ అందరికీ ఫస్ట్ సిద్ధు గారిని చూడగానే ఏమనిపించింది? సూపర్, హ్యాండ్సమ్. వినిపించట్లే, మీరు అందరూ చెప్పాలి నాకు. అందరూ ఒకటేసారి చెప్పండి. ఒకళ్ళు క్యూట్ అంటున్నారు, ఒకళ్ళు హ్యాండ్సమ్ అంటున్నారు, ఒకళ్ళు స్టార్ బాయ్ అంటున్నారు. యా, మీ అందరికీ ఏదైతే ఎక్సైట్మెంట్, ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు, నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నేను ఇప్పుడే యాక్చువల్లీ ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే వైష్ణవిని శారీలో చూసి అసలు ఏంది అమ్మాయి ఇంత బాగుంది. అసలు తన ఇన్స్టాగ్రామ్ చూస్తే మీరు అన్ని శారీస్లోనే ఉంటాయి ఫొటోస్, తెలుసు కదా మీకు. నేను అసలు ఇప్పుడే ఒకసారి తిప్పండి అమ్మాయి మీద కెమెరా. అదిగో అట్లా గ్లో అయిపోతుంది. థ్యాంక్ యూ వైష్ణవి, నన్ను చూసినప్పుడు నేను చాలా క్యూట్గా ఉన్నాను అనుకున్నందుకు. క్యూట్ కాదు చాలా అనుకుందాట, చెప్పట్లే మరి అడగండి. నేను జనరల్గా తెలంగాణలో పంచులు వేస్తుంటాను కదా, ఈ సినిమాలో తను తెలంగాణలో నాకు పంచులు వేస్తుంటుంది అనమాట. ఏది ఒక డైలాగ్ చెప్పు. ఇందాక డ్యాన్స్ చేస్తానన్నా. నువ్వు వేస్తే నేను వేస్తాను. సిద్ధుగా డాన్స్ వేయాలా వద్దా?
డాన్స్ వేయాలా డైలాగ్ చెప్పాలా? రెండు అట్లా కుదరదు, రెండు ఎట్లయితుంది? ఇది నా గొయ్యి నేను దోకున్నట్టు అనమాట ఇది. ఇక వెయ్యాల్సిందే వెంటనే మేము పాట మీరు పెట్టేస్తాం. మీరు అసలు మీకు కంఫర్టే కదా? మీరు ఎక్కడ మీరు కంఫర్టే కదా మీకు? అంటే మేము దానికోసమే కోరుకుంటున్నాం యాక్చువల్లీ. మాకు ఇంకా కావాల్సింది. ఉన్నాయా క్వశ్చన్స్ అడుగుతున్నారా? ఇంకా ఒక 2 క్వశ్చన్స్ తర్వాత మనం డాన్స్లోకి వెళ్ళిపోదాం. సెల్ఫీ ఇస్తారా? తప్పకుండా ఇస్తానండి, చెప్పాను కదా. అడగండి. మా ఫొటోస్ మనం తర్వాతకి వెళ్దాం. షూర్, డెఫినెట్లీ. 5,000 మంది ఉన్నారంట. ఓకే, ప్రశ్న. హలో సిద్ధు గారు. హాయ్ అండి, మీ పేరు? హాయ్ వైష్ణవి గారు. మీ పేరండి? మోహన ప్రియ. హాయ్. మీరు డైరెక్టర్గా వేరే హీరోతో మూవీ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తారు? తెలియదు, అంటే అది ఒకసారి స్టోరీ లాక్ అయిన తర్వాత తెలుస్తుంది. అది ఆ కథకి ఎలాంటి ఎవరినన్నా అనుకుంటున్నారా ఈ హీరోతో చెయ్యాలి అని? ఉన్న టాప్ హీరోస్లో అందరితోటి చేయాలనుకుంటున్నాను నేను సినిమా. థ్యాంక్ యూ కెన్ ఐ హావ్ ఎ సెల్ఫీ? అబ్సల్యూట్లీ. ఒక నిమిషం తర్వాత అమ్మా, నన్ను వీళ్ళు మామూలుగా తిట్టుకోరు. దాని తర్వాత నేనే ఆపుతున్నా. ప్రసాద్ గారు, ఆయన మాకు హీరోగా వద్దు, డైరెక్టర్గా వద్దు. ఓకే. డైరెక్షన్ చేయకూడదంట, హీరో అంట. నా కళలని తొక్కేసి తర్వాత ఖచ్చితంగా సెల్ఫీ ఉంటుందమ్మా. ఎందుకంటే హలో, పేరు? హర్షిత. హాయ్ హర్షిత. అమ్మో నాకు మాటలు రావట్లేదు సార్. అసలు ఐ రియలీ లైక్ యువర్ నేమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యూ వెల్కమ్. చెప్పండి. ఓకే, సారీ. మీరు యాక్చువల్లీ టిల్లు ఫ్యాన్స్ అంటారు కానీ నేను కృష్ణ ఫ్యాన్ని. ఫ్రమ్ కృష్ణ అండ్ ఇస్ లీలా. సో బ్యూటిఫుల్ ఫిలిం సార్ అది. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇట్స్ కాంప్లికేటెడ్ అని రానా గారితో తీశారు కదా, అప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ మీద ఇన్స్పైర్ అయ్యి చేశానన్నారు కదా, అంటే స్టోరీకి ఐడియా. అది కొంచెం ట్రివియా ఏమైనా చెప్పగలరా? ఓకే, సో కృష్ణ నజ్ లీలానే ఇట్స్ కాంప్లికేటెడ్ అని థియేటర్ రిలీజ్ చేశాను. దాని పేరు ఇట్స్ కాంప్లికేటెడ్. రియల్ ఈవెంట్ అంటే ఒక మనిషి ఇద్దరిని లవ్ చేయడం అనేది అది ఒక రియల్ ఈవెంటే ఉంది దాంట్లో. అవును, మీరు చేశారా అని. ఒక్కసారి అనిపించేసరికి సినిమా తీసాను. అంటే ఇది అనిపించిన ఫీలింగ్ ఇటు కాకుండా అటు వాడితే బెటర్ అని చెప్పి సినిమా తీసేసాను. లేకపోతే అది ఇరుక్కుంటే పెద్ద పంచాయతీ. అది సో జరిగింది మీకు ఒక ఫీలింగ్ వచ్చింది ఒకసారి. ఇప్పుడు ఓకే, మీరు ఫిక్స్. మీరు అయ్యో సిద్ధు గారు అనుకుంటే నన్ను ముంచేసారు వచ్చి. మళ్ళీ రవికాంత్ గారితో మీ కాంబో కావాలి. చేస్తున్నాను, తెలుసు కదా. తర్వాత నేను రవి బ్యాడ్ యాస్ అని ఒక ఫిల్మ్ చేస్తున్నాను. క్రేజీ సార్, క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. మెల్లిగా వచ్చి చక్కటి కవర్ డ్రైవ్ కొట్టింది కదా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఆల్ ది బెస్ట్. హాయ్ సిద్ధు గారు. హాయ్, మీ పేరు? శిరీష. చెప్పండి. అన్న, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఎస్. అందులో మా అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. సో ఈ అభిమానం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చెప్పాను కదా, నా హార్ట్ చాలా వీక్. బట్ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిద్ధు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వైష్ణవి మ్యామ్. హాయ్ హాయ్ మ్యామ్, మీ బ్యూటీ ఆఫ్ సీక్రెట్ చెప్పరా? I think your love for me. Yeah, of course. Thank you. అసలు ఇది ఎట్టుందంటే మంచి ట్రాన్స్ఫార్మర్ల మధ్యలో ఉంచినట్టుంది నా పరిస్థితి. ఎవ్వరి కాళ్ళు 6లే కొడుతున్నారు. చెప్పు వైష్ణవి, నీ బ్యూటీ ఆఫ్ స్మైల్ సీక్రెట్ అని చెప్పు. మీలాంటి వాళ్ళతో యాక్ట్ చేయడం. నాలాంటి వాళ్ళతో యాక్ట్ చేయడం. కూల్. హలో సిద్ధు గారు అండ్ హాయ్ వైష్ణవి నాన్న, గారు. కొంచెం జరిగినా. హాయ్, This is Raghavi and I'm from Team Vishnu podcast. రైట్. We have a question to ask. Any of your favorite dialogue in Godavari slang? అంటే మీరు గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చారు కదా. అంటే నా డైలాగ్ అని తెలుసు కదా మీకు, అటుంటే అవన్నీ డైలాగులు. ఇప్పుడు గోదావరి స్లాంగ్లో డైలాగ్ అంటే ఒక్కసారి మా డిస్ట్రిక్ట్కి వచ్చారు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే కాసేపు తర్వాత స్టేజ్ ఎక్కుతాను కదా, అప్పుడు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ అసలు గోదావరి స్లాంగ్ ఏంటో అర్థం చేసుకోవాలి నేను ఫస్ట్. కూలెక్కలేదా వాటర్? కూలెక్కలేదా వాటర్? మనం కాదా
ఓ ఇంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. నెక్స్ట్. హాయ్ సిద్ధు గారు. హాయ్ Hello, వైష్ణవి మ్యామ్. మీ పేరు? రేఖ. రేఖ. హాయ్. సో తిల్లుకి అందరు అమ్మాయిలు హ్యాండ్ ఇచ్చారు కదా, సో ఈ మూవీలో వైష్ణవి మీకు అలా హ్యాండ్ ఇస్తుందా? 2 సార్లు. వామ్మో! నేను హ్యాండ్ ఇస్తున్నట్టు కాదు, మీకు అదేదో అనిపిస్తుందా? కథలో పాయింట్ చెప్తే నా వైపు కోపంగా చూస్తుంది నాకు అర్థం కాదు. అది కథ కదా, సినిమా కథ చెప్తే ఇలా కోపంగా చూస్తుంది నా వైపు. నేను హ్యాండ్ ఇస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా వైష్ణవి? సరే వదిలేసే, నేను కంప్లీట్గా నీకు సరెండర్ అయిపోయినా నేను. ఆన్సర్ April 10th దొరుకుతుంది మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఆమె చెప్పకుండా లాస్ట్కి ఏప్రిల్ ఫుల్ అన్నా కూడా ఆశ్చర్యపోతుంది మీరు. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. హలో సార్. హాయ్. హలో మ్యామ్. హాయ్ హాయ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? గీత సార్. గీత, చెప్పండి. ఈ మూవీలో మీరు చాలా ట్రైలర్ చాలా బాగుంది సార్. చెప్పురా చెప్పు గీత. టెన్షన్గా ఉంది మ్యామ్ మేము. ఏం పర్లేదు, టేక్ అ మినిట్. నిజంగానే మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైపోయింది, నా మనసుకు అర్థమైపోయింది. చెప్పకపోయినా నా మనసుకు అర్థమైపోయింది అన్నాను. ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా బాగా ఫీల్ అయినా. డెఫినెట్గా ఈ సినిమా చెయ్యాలి అని ఫీల్ అయ్యాను, ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఈ క్యారెక్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత డెఫినెట్గా రావాల్సిన క్యారెక్టర్ అని ఫీల్ అయ్యాను నేను ఈ సినిమా. నేను చూస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఇక్కడితో ఈ ప్రశ్నలు సమాప్తం. సో ఇప్పుడు మనం ట్రైలర్ ఇంకో లాస్ట్ క్వశ్చన్. లక్ష్మీ కోరిక మీదకు ఇంకొక హాయ్ డౌటా? ఏం డౌట్? అడుగురా. మైక్ ఇవ్వండి, మైక్ పాస్. బట్ ఒక్క సెకండ్ నాన్న, నేను తన క్వశ్చన్ ఫినిష్ చేసుకుని వస్తాను. ప్లీజ్ చెప్పండి. ఓ ఆల్రెడీ వెళ్ళిపోయిందా? సరే మళ్ళీ ఇటు తెప్పిద్దాం. డౌట్ అడుగురా. డౌట్ ఫాస్ట్గా ఇవ్వమా. ఇదేదో ఇరికించే మ్యాటర్లో ఉంది. సిద్ధు పిలవచ్చా? ఇంకా పిలిచేసావు కదా. ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. మీ బర్త్ సర్టిఫికేట్ ఒకసారి చూడాలని ఉంది. ఎందుకో తెలుసా? మీ బర్త్ సర్టిఫికేట్ లో స్పాంటేనియస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, లవ్, బ్యూటీ అనే వర్డ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని ఉంది. మామూలుగా ఇట్లా చేస్తే చాలా కష్టం. బట్ థ్యాంక్ యూ, ఐ టేక్ ఆల్ దోస్ కాంప్లిమెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి సెల్ఫీ ఇస్తున్నారు కదా, నాకు సెల్ఫీ వద్దు, కానీ మీ స్టైల్లో నా నేమ్ని ఒకసారి పిలవండి. మీ పేరు? రుక్మిణి. రుక్మిణి ఫీల్ అవ్వలేదా? ఇంత ఎండలో ఏమొస్తుంది ఫీలింగ్? బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రుక్మిణి. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ నేమ్. కృష్ణానిస్ లీలలో కూడా లాస్ట్కి వాడు వెళ్ళి రుక్సార్ని పెళ్లి చేసుకుంటానంటాడు. దాంట్లో సత్యభామ రాధా ఉంటే రుక్సార్ రుక్మిణి యాక్చువల్లీ. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ నేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా లాస్ట్ క్వశ్చన్. హాయ్ సిద్ధు సార్. హాయ్ వైషుమ. దాని తర్వాత మీరు కూడా షూర్ ప్లీజ్. మీ క్రేజీ ఫ్యాన్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఎవరో ఒకరు చెప్పొచ్చుగా. ఏమో టక్కని గుర్తురావట్లేదు. బట్ ఐ థింక్ నేను ఎప్పుడో రాజమండ్రికి ఒకసారి ఏదో కాలేజ్ ఈవెంట్కో హాయ్ అందరు వెనకాల ఉన్న అందరు వాళ్ళకి హాయ్ హాయ్ సారీ ఇందాక నుంచి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్. అండ్ ఇట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం క్లియర్ చేయొచ్చు కదా. ఇట్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సెంటర్లోకి వచ్చేస్తాను యాక్చువల్లీ. హాయ్ 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 సారీ సారీ అటువైపు ఉండిపోయి ఐ కుడెంట్ సీ యూ గర్ల్స్. హాయ్ 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 ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో నేను రాజమండ్రికి ఐ థింక్ ఆల్మోస్ట్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ రాజమండ్రి. ఏదో ఈవెంట్కో దేనికో వస్తే అక్కడ వద్దా చెప్పొద్దా ఆపేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మ నేను ఇంకా ఆన్సర్ చెప్పలేదా? అంటే నాది కూడా రాజమండ్రి. ఓహో ఓకే ఊరోళ్ళు అయినంత మాత్రం డ్యాన్స్లు ఏమీ ఎక్కర్లా.
సో నాకు అప్పుడు ఒక 60 to 70 year old లేడీ ఒకళ్ళు కలిసి టిల్లు పార్ట్ 1 రిలీజ్ తర్వాత కలిసి నా దగ్గరకు వచ్చి చేయబట్టుకుని చెప్పారు, నువ్వు ఎగ్జామ్ చదువుకుని పాస్ అయ్యావు నాన్న, కాపీ కొట్టి కదని చెప్పారు. ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంప్లిమెంట్ ఐ రిసీవ్డ్. దట్స్ సో స్వీట్. వైష్ణవి మ్యామ్. నాకు ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు, కానీ ఈ రీసెంట్ టైమ్స్లో మా జాక్ ప్రమోషన్స్ నడుస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ దట్ ఐ హ్యావ్ హ్యాడ్. నిజంగా చెప్తున్నా, చాలా ఎనర్జీ వస్తుంది నాకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మాయిలు. హ్యాపీగా సిద్ధు గారు అండ్ వైష్ణవి గారు కూర్చోవచ్చు. మనం ఇప్పుడు చూద్దాం జాక్ ట్రైలో. డెఫినెట్లీ అక్కడికి వచ్చి నేను మీ అందరితో ఒక సెల్ఫీ తీసేసుకుంటాను ఫస్ట్. ఈజీ ఓకే ఈజీ ఒక్క ఫోన్ ఇవ్వండి. కేర్ఫుల్ ఒక్క ఫోన్ కాదు, ఇక్కడ కూడా అన్ని వైపుల నుంచి సెల్ఫీస్ ఇస్తారు. ప్లీజ్ ఇటువైపు వాళ్ళు ఇటువైపే ఉండండి.